హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంత్స్ అయిపోయింది నేను వీడియోస్ చేసి. చాలా కారణాల వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయినా. సో ముందుగా మీరంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేనైతే వ్లాగ్స్ చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో టాప్ మోస్ట్ కారణం గురించి మీతో మాట్లాడి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు చేయాలనుకుంటున్నా, రెగ్యులర్గా వీడియోస్ చేస్తా, కాకపోతే ఎందుకు చేయాలా అనుకుంటున్నా అనేది కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి నేను బ్లాగ్స్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫియర్. బిగినర్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నేనే కాదు, అందరు ఎవరైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, బిగినర్గా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం చాలా స్ట్రగుల్ అవుతారు. కరెక్ట్గా కంటెంట్ చెప్పగలమా లేదా, ఓకే మైండ్లో ఉంటుంది ఆల్మోస్ట్ మొత్తం అంతా, కాకపోతే అది కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే లోపల మొత్తం కంటెంట్ అంతా పైన కింద అయిపోయి మొత్తం మారిపోతుంది అది. సో అలాంటి ప్రాబ్లమ్స్ నేను చాలా ఫేస్ చేసిన, చాలా స్ట్రెస్కి గురైన, అదొకటి. సో ఇంకొకటి ఏమంటే, మన సరౌండింగ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు మోస్ట్ డిస్కరేజ్ చేస్తారు. ప్రతి ఏదైనా అంటే ఇట్లా వ్లాగ్సే కాదు, మనం ఏదైనా సాధించాలా అనుకొని ఏదైనా చేద్దాం అనుకుంటే అది 95 మెంబర్స్, ఆల్మోస్ట్ 100లో 95 మెంబర్స్ అంతా డిస్కరేజ్ చేస్తారు. జస్ట్ ఒక 5 మెంబర్స్ మాత్రం మనల్ని మోటివేట్ చేస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారు. కాకపోతే 95 మెంబర్స్ డిస్కరేజ్ చేసే లోపల అందులో మనం కొత్త కాబట్టి కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కాకపోతే అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఈరోజు సక్సెస్ అయినారు. సో ఇది నేను చాలా లేట్గా రియలైజ్ అయినా. బికాజ్ అప్పుడు మైండ్ సెట్ అలా ఉండింది. ఓకే, నేను కూడా సరిగ్గా మాట్లాడలేకపోతాంటి, కనీసం ఇప్పుడు మాట్లాడినంత కూడా అప్పుడు మాట్లాడలేదు వీడియోస్లో. బికాజ్ చాలా స్ట్రెస్ అది. అది కొత్తగా కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా అర్థమై ఉంటుంది. అలా సమ్ రీజన్స్ ఉన్నాయి. కాకపోతే చాలామంది డిస్కరేజ్ చేసి వీని వల్ల ఏం కాదు, వీడు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాడు, వీనికి ఎందుకు ఇవన్నీ అవసరమా అనే స్టేజ్కి వచ్చేస్తారు. మనల్ని కూడా తెప్పిస్తారు, ఎందుకులే ఇవన్నీ అవసరమా మనకి, ఏదో మనం వేరేదేదో చూసుకుందాం, మనకి ఇట్లా ఇవన్నీ సెట్ కావు అనే రేంజ్కి వెళ్ళిపోతాం మనం. సో అలాంటి ఫేస్ నుంచి ఈ మధ్య బయటికి రావాలనిపించింది. అది ఎందుకంటే నేను వీడియోస్ చేసినా సేమ్ అలానే మాట్లాడుకుంటారు, వీడియోస్ చేయకపోయినా అలానే మాట్లాడుకుంటారు. సో మాట్లాడుకునే వాళ్ళే ఎలానో మాట్లాడుకుంటారు. అదేందో మనకి నచ్చిన పని చేద్దాం, దీంట్లో సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అనేది అవుట్ ఆఫ్ తర్వాత విషయం. కాకపోతే మనం ఏమనుకున్నాం అది ఫస్ట్ చేసేద్దాం, దాని తర్వాత కావాలంటే ఆలోచిద్దాం. ఏమైనా కానీ అవతల రిజల్ట్ ఎట్లన్నా ఉంది, మనకి నచ్చింది మనం చేసేద్దాం. సో అది ఫస్ట్ నేను ఫిక్స్ అయినా. అలా ఫిక్స్ అయిన తర్వాత ఓకే, మరీ రీస్టార్ట్ చేయాలా లైఫ్ని, సో ఇట్లా వీడియోస్ని మరీ స్టార్ట్ చేయాలంటే ఎలా అని థింక్ చేస్తున్న ప్రాసెస్లో ఒక థాట్ వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను కూడా ఆల్మోస్ట్ ఒక 5 months నుంచి సరిగ్గా డైట్ లేదు, స్ట్రిక్ట్ డైట్ లేదు, అండ్ కొంచెం లైఫ్ అట్లా ఇట్లా పైన కింద అవుతుంది. సో అందుకు డైట్ లేదు, వర్కౌట్స్ కూడా చాలా తక్కువ. కాకపోతే అందుకని ఇప్పటి నుంచి కొంచెం స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యి అండ్ మంచిగా వర్కౌట్స్ చేస్తూ బ్లాగ్స్ చేద్దామని అనుకున్నాం. సో అందుకని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఒక 60 days అయితే నేను టార్గెట్గా పెట్టుకున్నా. ఈ 60 days వరకు 100% డైట్ ఇచ్చేసి, వర్కౌట్స్ మిస్ చేయకుండా ప్రాపర్గా చేసి, స్కిల్ వర్క్ ఏదైనా నేర్చుకుంటూ ఇలా రెగ్యులర్గా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటాను. అట్లీస్ట్ వీక్లీ ఒక 2 అయినా చేసి, రీల్స్ ఉంటాయి కదా అవి డైలీ ఒకటి, అంటే డే టు డే లైఫ్లో అంటే నేను ఎలా బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను, అంటే ఏం చేస్తాను అనేది ఒక చిన్న షార్ట్గా పెట్టి వీక్లీ ఒక 2 వీడియోస్ అయితే చేద్దామని ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ 60 days అయితే 100% నా డైట్ అండ్ వర్కౌట్స్ అండ్ నా కంటెంట్ క్రియేషన్కి ఎటువంటి డోకా లేకుండా మంచిగా వీడియోస్ చేయాలా అని థాట్ వచ్చింది. సో ఇప్పటి నుంచి నేను మిస్ చేయకుండా ఇవన్నీ ఫాలో అవుతాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, సో ఇప్పటి నుంచి ఒకరు ఏదో అనుకుంటారు, ఒకరు ఏదో చేస్తారు అని కాకుండా అంటే నాకేమనిపిస్తుందో అది నేను చేసి, నాకేమనిపిస్తుందో అది నేను మాట్లాడి, సో ఫ్రీడమ్గా బతుకుదామని డిసైడ్ అయినా. సో అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి ఈ 60 days నా మెయిన్ టార్గెట్. సో ఈ 60 days ఖచ్చితంగా, అంటే అది ఎలా అయినా కానీ 60 days మాత్రం పోరాడతా. దాని తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది.
సో 100% ఇచ్చేస్తాను నా సైడ్ నుంచి. సక్సెస్ అనేది తర్వాత విషయం. దట్స్ ఇట్. ఇప్పటి నుంచి నేను వీడియోస్ చేసే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది. నేను ఫుల్ లెంత్ వ్లాగ్స్ చేస్తాను కదా, ఆ ప్రతి వ్లాగ్లో వర్కౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్కౌట్స్ చూపిస్తూ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఈసారి మాత్రం ఎవరైనా డిస్కరేజ్ చేయని, ఎవరైనా ఎంకరేజ్ చేయని, ఏమన్నా కానీ ఈసారి మాత్రం వదిలేదే లేదు. 100% నేను అనుకునేది మాత్రం చేస్తా. సో అది క్లియర్గా మీకు చెప్పాలనుకున్నా ఈ వీడియోలో. ఎండలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. కొంచెం అవసరం ఎక్కువ ఉంటే తప్ప బయటికి రాకపోవడం మేలు ఆఫ్టర్నూన్ టైమ్స్లో. 12 to 3, 4 ఆ టైం వరకు బయటికి రాకుండా ఉంటే కొంచెం బెస్ట్. సో ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్తో స్టార్ట్ చేస్తా. 2 వార్మప్ సెట్స్, 2 మెయిన్ సెట్స్. సో ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా ఫస్ట్ వార్మప్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. వార్మప్ సెట్ ఎందుకంటే వార్మప్ సెట్ నుంచి మనకి ఇంజురీస్ కాకుండా కాపాడతాయి. సో వార్మప్ సెట్ అయితే తప్పకుండా చేయాలి. ఫస్ట్ వార్మప్ సెట్. సో ఇప్పుడు ఫస్ట్ సెట్ చేస్తాను 25 kgsతో. 25 kgsతో ఫస్ట్ సెట్. ట్వంటీ 25 kgsతో ఫస్ట్ సెట్. ట్వంటీ 25తో పర్ఫెక్ట్గా 12 రిప్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు 30 డంబుల్తో ఎన్ని రిప్స్ వచ్చినా దాని తర్వాత డ్రాప్ సెట్ చేస్తాం. 5 పైన వస్తే డ్రాప్ చేయను. 5 లోపల వస్తే 30 kgsతో, 5 లోపల వస్తే 15 kgsతో డ్రాప్ చేస్తాం. టేబుల్ ఫ్లైస్ నా సెకండ్ వర్కౌట్. 1 వార్మప్ సెట్, 2 మెయిన్ సెట్స్. లాస్ట్ సెట్ టిల్ ఫెయిల్యూర్ వరకు, అంటే లాస్ట్ ఇంకా 1 రిప్ కూడా ఇంకా రాకూడదు అంతవరకు ట్రైన్ చేస్తా. ఏ మజిల్ అయినా ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేస్తే గ్రోత్ ఉంటుంది. సో ఫస్ట్ వార్మప్ సెట్, దాని తర్వాత మెయిన్ సెట్. Last one. Come on. సో నెక్స్ట్ షోల్డర్ ప్రెస్ ఒకటి, లాటరల్ రైజర్స్ ఒకటి. ఇది ఫైనల్ సెట్. ఆల్మోస్ట్ ఇప్పుడు 20-40 kgs టోటల్. హయ్యెస్ట్ నాకు ఇది. సో ఎన్ఎస్ అయితే వెళ్ళు వచ్చినాక దాన్ని బట్టి డ్రాప్ చేయాలో లేదో డిసైడ్ చేసుకుంటా. సో
1 వార్మప్ సెట్, 2 మెయిన్ సెట్స్, 2 వర్కింగ్ సెట్స్. ఓన్లీ పర్ఫెక్ట్ వెయిట్స్తో పర్ఫెక్ట్గా చేస్తే మజిల్ మీద బాగుపడుతుంది. ఒకవేళ మనం స్వింగ్ అయ్యకుండా చేస్తే మాత్రం ఎంత చేసినా మజిల్ మీద వర్క్ కాదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ థ్రెడ్మిల్ చేస్తే మనం అనుకున్నట్ల డేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఈరోజు మనం అనుకున్నట్లే చేసిన ఈరోజు. సో ఇక మీదట దేనికి తగ్గేది లేదు, అనుకున్నట్టు చేయడం. సో ఫస్ట్ ఫియర్ని అయితే తీసేయాలనుకున్నా. సో ఈరోజు చాలా ధైర్యంగా చేసినాం. సో ముందు ఇంకా మంచిగా వీడియోస్ చేద్దాం, కలిసి గ్రో అవుదాం. ఈరోజు వర్కౌట్ మాత్రం చాలా బాగా జరిగింది. కాకపోతే ఈ వీడియోస్ తీసుకుంటా వర్కౌట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. కాకపోతే నా కంఫర్ట్ జోన్లో నుంచి నేను బయటకు రావడానికి చేస్తున్నాను ఇది. సో 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 అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఒకవేళ వీడియో అటు ఇటు ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ముందు వీడియోస్లో ఇంప్రూవ్ చేస్తా క్వాలిటీ. ఎలాగో మనకు తెలిసిన వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయరు, మనకు తెలియని వాళ్ళే సపోర్ట్ చేస్తారు. సో ఐ హోప్ మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ ఎవ్రీడే ఖచ్చితంగా అంటే షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి, తప్పకుండా మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ వీడియో చివరి వరకు చూసినందుకు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. షార్ట్ వీడియోస్ మాత్రం మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ. జై హింద్.